నేనైతే ఏం చెప్తానంటే మీరు ఫస్ట్ క్లీనింగ్ చేసుకోండి. మీరు ఏదైతే ఇంపార్టెంటో అది చేయండి. ఇళ్ళని మాత్రం కూల్చకట్టండి. మా ఇళ్ళ దగ్గర రాకండి. అసలు మీ దగ్గర ప్రత్యేకంగా ఒక డీపీఆర్ లేదు, ఏం లేదు. 3 మంత్స్‌లో వస్తుంది అంటున్నారు. 3 మంత్స్ సంగతి ఎప్పుడో అది ఇంతవరకే క్లియర్ మీకే క్లారిటీ లేనప్పుడు ఇళ్ళ జోలికి రాకుండా కూలగొట్టకండి. ఫస్ట్ అది వాటర్‌ని క్లీన్ చేయండి, ప్యూరిఫై చేయండి. ఏదైతే జరగాల్సిందో ఆ ముందర చేయించండి, క్లీనింగ్ చేయండి. గోడల లెవెల్స్ కట్టండి. పైకి ఎస్టీపీ అవన్నీ క్లీన్ చేయండి. రిటైనింగ్ వాల్స్ కట్టండండి. ఇది చూసుకోండి ఫస్ట్. దాని తర్వాత మీరు ఎటువంటి పెద్ద పెద్ద స్టాచ్యూలు కట్టుకోవాలనుకుంటున్నారో, పెద్ద పెద్దవి ఏవైతే చేయాలనుకుంటే అవి చేయండి. ఫస్ట్ పీపుల్‌కి ఏం కావాలో అది చేయండి గానీ, అనవసరమైన వాటికి వెళ్ళేసి, దానికి వృధాగా డబ్బులు ఖర్చు చేసే కన్నా, ఏదైతే ప్రజలకు అవసరమో అది దాని మీద ఫోకస్ పెట్టండి. ఫోకస్ పెట్టకుండా మీరు ఇళ్ళ దగ్గరకొచ్చేస్తాము, బఫర్ జోన్‌లో ఉన్న వాళ్ళని తీసేస్తాము, పెద్ద పెద్ద ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. దాంట్లోంచి మీకు వాటర్ బయటికి డ్రైనేజ్ వెళ్ళదా అండి? ఆ డ్రైనేజ్ ఎక్కడ కలుపుతారు మరప్పుడు? బిల్డింగ్స్ వచ్చినప్పుడు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న వాళ్ళది ఇబ్బంది కలుగుతుందంటే బిల్డింగ్ కడితే ఇబ్బంది కలగదా?